అంటే ఆస్తులకి అప్పులకి సంబంధం అనేది లేదు. దెర్ ఈజ్ నో రిలేషన్ టు అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఓకేనా? ఇది అంటే మనము అప్పులు అనేది తీర్చలేమన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లయబిలిటీస్ అనేది రెడ్యూస్ అవ్వవన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది సాధారణ పరిపాలనకి సంబంధించింది. ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న రెవెన్యూ అనేది సాధారణ జనరల్ ఎకనామిక్ యాక్టివిటీకి సంబంధించిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నో డెవలప్మెంట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అభివృద్ధికి సంబంధించింది కాదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ. ఈ యొక్క క్లారిటీ అనేది మీకు క్లారిటీ ఐ థింక్ రిగార్డింగ్. సో కొంచెం పిక్చోరియల్గా, ఓకే, పిక్చర్కి ఇస్తే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. కనిపిస్తుంది కదా బడ్జెట్, ట్యాక్సెస్, రెవెన్యూ బడ్జెట్, ఏదైతే మనం చెప్పుకున్న హెల్త్ కానీ, రీసెటిల్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, పోలీస్ కానీ, హౌసింగ్ కానీ, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా చూసుకుంటే గవర్నమెంట్కి సంబంధించిన డే టు డే ఏదైతున్నాయో ఇలా సాధారణ గవర్నెన్స్ అనేది ఏదైతుందో, నిరుద్యోగ భృతి అనేది ఏదైతుందో, సోషల్ సెక్యూరిటీస్కి సంబంధించింది ఏదైతుందో ఇవన్నీ కూడా దేని కిందకి వస్తుందమ్మా? ఎస్, రెవెన్యూ బడ్జెట్ కిందకి వస్తుంది. ఆఫీస్ మెయింటెనెన్స్, మీటింగ్లు అని చెప్పేసి తెలుసు అనుకుంటా కదా, ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా రెవెన్యూ బడ్జెట్ కిందకి వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ ఒక క్లారిటీ అనేది మీ అందరికీ కూడా ఇచ్చాను. మళ్ళీ రెవెన్యూ బడ్జెట్ అనేది ఏదైతుందో మళ్ళీ దాన్ని డివైడ్ చేశారమ్మా, అది వేరే సంగతి. సో ఇప్పుడు మీకు కొంచెం ఈ యొక్క క్యాపిటల్ బడ్జెట్ అనే దాని గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో కొంచెం కంపారిటివ్గా చెప్తే ఈజీగా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్యాపిటల్ బడ్జెట్. ఏం బడ్జెట్ ఇది? క్యాపిటల్ బడ్జెట్ అంటాము. దీన్నే మనం మూలధన బడ్జెట్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఏం బడ్జెట్ అంటామో? మూలధన బడ్జెట్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఏంటి సార్ ఈ మూలధన బడ్జెట్ అంటే ఏంది? క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటంటే ఇది షార్ట్ టర్మ్కి సంబంధించిందా, లాంగ్ టర్మ్కి సంబంధించిందా, దీర్ఘకాలిక లాంగ్ టర్మ్కి సంబంధించిన ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది ఇది. అంటే ఒక్కసారి ఇది కరెంట్ ఏదైతుందో ప్రస్తుత ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కాదు, ఇది భవిష్యత్తు అవసరాలు ఏదైతుందో, భవిష్యత్తు లావాదేవీల్ని కూడా, భవిష్యత్తు అనేది ఏదో భవిష్యత్తు ఏదైతుందో ఆ భవిష్యత్తుకి సంబంధించిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఏదైతుందో ఆర్థిక లావాదేవీల్ని కూడా ఇందులో కలిసి ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అసెట్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఈ యొక్క క్యాపిటల్ బడ్జెట్ వల్ల అసెట్స్ అనేది కూడా క్రియేట్ అవుతాయి. ఆస్తులు అనేవి మనం సృష్టించడం జరుగుతుంది. ఏం సృష్టిస్తాము? ఆస్తులు అనేవి సృష్టించడం జరుగుతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆస్తుల్ని సృష్టించడం అన్న జరుగుతుంది, లేదంటే లయబిలిటీస్ అన్న రెడ్యూస్ అవుతాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లయబిలిటీస్ అనేది ఏమవుతాయమ్మా? రెడ్యూస్ అవుతాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అప్పులన్నా తీరుస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అప్పులు తీర్చడం అనేది జరుగుతుంది. ఓకేనా? అండ్ లంసమ్ హ్యూజ్ అమౌంట్స్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. హ్యూజ్ అంటే తెలుసు కదా, భారీగా మనకి హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయి. కోట్లలో ఉంటుందమ్మా ఇదంతా కూడా చూసుకుంటే. వేల కోట్లు, వందల కోట్లలో లావాదేవీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. వేల కోట్లలో ఆ యొక్క లావాదేవీల యొక్క నిర్వహణ జరుగుతుంది. లావాదేవీల యొక్క నిర్వహణ అనేది ఏదైతుందో, లావాదేవీల యొక్క నిర్వహణ అనేది ఏదైతుందో భారీ మొత్తంలో ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటుందమ్మా? భారీగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. హ్యూజ్గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ ఈ యొక్క లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ అంటున్నారు, అసెట్స్ క్రియేషన్ అని చెప్పేసి అంటున్నారు, ఆస్తులు సృష్టించడం అంటున్నారు, లయబిలిటీస్ అంటున్నారు, హ్యూజ్ అమౌంట్స్ అంటున్నారు. ఏంటి మాకేమీ అర్థం కావట్లేదంటే ఇవన్నీ కూడా చెప్పాలంటే డెవలప్మెంట్ పర్పస్, ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించిన వ్యయాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు. దేనికి సంబంధించిన అంశాలు? అభివృద్ధి అనేది ఏదైతుందో, అభివృద్ధి, ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే క్యాపిటల్ బడ్జెట్ మీదనే ఆధారపడుతుంది, మూలధన బడ్జెట్ మీదనే ఆధారపడుతుంది. ఎకానమీ అంటేనే ఈ యొక్క కాన్సెప్ట్ అంతా కూడా చూసుకుంటే వై అనే కాన్సెప్ట్ మీద వెళ్తుంది. కేవలం రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంది, క్యాపిటల్ బడ్జెట్ అంటే తెలుసుకోవడం కదమ్మా. ఎందుకు రెవెన్యూ బడ్జెట్, ఎందుకు క్యాపిటల్ బడ్జెట్ అనేది మనం ఆ యొక్క ఆలోచన అనేది కూడా మనకు ఉండాలి. ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ ద సబ్జెక్ట్, నేర్చుకోవడం అనే దాని మీద కంటే అర్థం చేసుకోవడం అనే దాని మీదనే ఎక్కువగా మీకు విశ్లేషణాత్మకంగా ఆ యొక్క అవగాహన అనేది ఉండాలమ్మా. అది మీరు తీసుకోవాలి. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా డీటెయిల్గా. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏదైతుందో, మౌలిక సదుపాయాల కల్పన అనేది ఏదైతుందో అవన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హైవేస్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేస్తుంటాము, సీ పోర్ట్స్ అనేది మనం కన్స్ట్రక్షన్ అనేది చేస్తుంటాము, ఎయిర్పోర్ట్స్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేస్తుంటాము, ఫ్యాక్టరీలు అనేది మనం నిర్మించడం జరుగుతుంది, ప్రభుత్వ రంగ సంస్థలు అనేది ఏదైతుందో వాటిని నిర్వహించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏ కేటగిరీ కిందకి వస్తాయమ్మా? ఆబ్వియస్లీ హ్యూజ్ అమౌంట్సే కదా. ఎస్, ఇవన్నీ కూడా చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అభివృద్ధికి సంబంధించింది కదా. ఎస్, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించడం. ఓకేనా? ఇది కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్స్ అని చెప్పేసి, ఓకేనా, ఇండస్ట్రియల్ పార్క్స్ అని చెప్పేసి,
ఓకేనా. ఎయిర్పోర్ట్లు అని చెప్పేసి చెప్పుకున్నాం అలా, ఎస్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పేసి, రైల్వేస్, ఎస్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అనేది ఏదైతుందో ఆ రైల్వే రవాణా వ్యవస్థ అనేది ఏదైతుందో అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అసెట్స్ క్రియేషన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది షార్ట్ టర్మ్ డెవలప్మెంటా, లాంగ్ టర్మ్ డెవలప్మెంటా? ఎస్ లాంగ్ టర్మ్. ఈ నిధులన్నీ కూడా దీర్ఘకాలిక అభివృద్ధి. మరి ఈ యొక్క ఏదైతే క్యాపిటల్ బడ్జెట్ వల్ల మనకి జరిగే మంచి ఏంటి అంటే, ఈ యొక్క క్యాపిటల్ బడ్జెట్ వల్ల మనకి ఏం జరుగుతుందమ్మా? ఎస్ ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేషన్ అనేది జరుగుతుంది. ఉద్యోగాల యొక్క సృష్టి అనేది జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, జాబ్ క్రియేషన్. ఎందుకంటే ఈ అసెట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి రీసోర్సెస్ అవసరమా లేదా? ఎస్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ కానీ, సీపోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, వీటన్నిటికీ కూడా మనకి రీసోర్సెస్ అనేది అవసరమా లేదా? ఎస్ రీసోర్సెస్ అనేది అవసరమే. అలా మనకి హ్యూమన్ రీసోర్సెస్, మానవ వనరులు ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ అనేది మనం క్రియేట్ చేస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇకనా ఇది నెంబర్ 1. తర్వాత దానివల్ల మన గ్రోత్ అనేది కూడా పెరుగుతుంది లేదా? ఎస్ గ్రోత్ రేట్, మన జీడిపి గ్రోత్ రేట్ అనేది ఏదైతుందో వృద్ధి రేటు. ఎందుకంటే ఆ యొక్క సంపద సృష్టి అనే దాని మీద మనం ఫోకస్ చేసాం. దేని మీదమ్మా? ఈ యొక్క వెల్త్ క్రియేషన్ అనే దాని మీద మనం ఫోకస్ చేసాం. దేని క్రియేషన్? ఈ యొక్క వెల్త్ క్రియేషన్ అనేది ఏదైతుందో సంపదను సృష్టించాం. ఇంతకుముందు ఒక ఫ్యాక్టరీ ఉండేది, ఇంతకుముందు ఒక హైవే ఉండేది, ఇంతకుముందు ఒక సీపోర్ట్ ఉండేది, ఇంకా ముందు ఒక నేషనల్ హైవే ఉంది. ఆబ్వియస్లీ దానివల్ల మనకి ప్రొడక్షన్ అనేది లిమిటెడ్గా ఉండేది, ఉత్పత్తి అనేది పరిమిత స్థాయిలో ఉండేది. ఇప్పుడు ఏం చేసాం? ఒక ఫ్యాక్టరీ బదులు 2 ఫ్యాక్టరీలు. ఆబ్వియస్లీ ప్రొడక్షన్ ఏమైంది? పెరుగుతుంది. డైరెక్ట్ ప్రొడక్టివిటీ యాక్టివిటీ ఏమైంది? పెరుగుతుంది. సో అలా మనకి ఉత్పత్తి సామర్థ్యం అనేది పెరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది. ప్రొడక్షన్ కెపాసిటీ పెడితే మోర్ నెంబర్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ విల్ బి ఇన్ టు ద మార్కెట్. మార్కెట్లో అధికంగా మనకి వస్తు సేవలు అనేది లభ్యమవుతాయి. కన్జంప్షన్ డిమాండ్ అనేది పెరుగుతుంది. తద్వారా మనకి గ్రోత్ రేట్ అనేది జీడిపి పెరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి ఆస్తుల యొక్క సృష్టి వల్లనే మన యొక్క దేశం యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మనకి ఇంకొక అడ్వాంటేజ్, నువ్వు క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడం వల్ల ప్రభుత్వానికి రెవెన్యూ రిసిప్ట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. రెవెన్యూ రసీదులు అనేది ఏదైతుందో రెవెన్యూ రాబడులు అనేది పెరుగుతూ ఉంటాయి. ఆస్తులు సృష్టించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయాలు అనేది పెరుగుతుంది. ఇన్కమ్ అనేది జనరేషన్ అనేది జరుగుతుంది. అప్పుల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు నేషనల్ హైవే అనేది నువ్వు వాడుకోవాలన్నా, సీపోర్ట్ వాడుకోవాలన్నా, ఎడ్యుకేషన్ అనేది ఇన్స్టిట్యూషన్స్లో నువ్వు సీటు సంపాదించాలన్నా కానీ, హెల్త్ కేర్ కావాలన్నా కానీ, ఆబ్వియస్లీ నువ్వు గవర్నమెంట్ రైల్వే రవాణాని వాడుకోవాలన్నా కానీ, లాజిస్టిక్స్ని వాడుకోవాలన్నా కానీ, కమ్యూనికేషన్ సెక్టర్ కానీ, ఎనర్జీని కానీ, ఒక హైడల్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది అంటే, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ జరిగిందంటే ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ ఉచితంగా ఇవ్వదు కదా, ఖచ్చితంగా ఎంతో కొంత ఆ యొక్క ఛార్జెస్ కానీ ఫీజులు అనేది వసూలు చేస్తుందా లేదా? ఎస్ ప్రభుత్వానికి ఇన్కమ్ అనేది, ఓన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సొంత ఆదాయ వనరులు పెరుగుతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. సో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అనేది జరిగితే, ఆ యొక్క అభివృద్ధి వ్యయాలనే దాని మీద మనం ఫోకస్ చేస్తే ప్రభుత్వ ఆదాయ మార్గాలు అనేది కూడా మనం పెరుగుతాయన్న సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా పెరుగుతుంది. అంటే ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు రెవెన్యూ రిసిప్ట్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వానికి రెవెన్యూ రసీదులు అనేది పెరుగుతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో కాంపనెంట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి సార్? క్యాపిటల్ బడ్జెట్ అన్నారు, ఓకే, లాంగ్ టర్మ్ అన్నారు, అంత బాగానే ఉంది. మరి దీనికి సంబంధించిన క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏ విధంగా ఉంటుంది? క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏ విధంగా ఉంటాయి? క్యాపిటల్ రసీదులని కొన్ని బుక్లో ఉంటుంది, రాబడులని కొన్ని బుక్లు ఉంటుందమ్మా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే టర్మ్స్ అనేది వాడండి. అండ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకి వ్యయాలు అనేది కామన్గానే ఉంటుంది. సో లాంగ్ టర్మ్గా రిసిప్ట్స్ అనేది ఏ విధంగా ఉంటాయమ్మా? ఎస్, సింపుల్గా చెప్పాలంటే డిస్ఇన్వెస్ట్మెంట్స్ అంటే తెలుసు కదా, పెట్టుబడులకి సంబంధించిన ఉపసంహరణ. ఏం ఉపసంహరణ? పెట్టుబడులకి సంబంధించిన ఆ యొక్క ఉపసంహరణ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క ఉపసంహరణ అంతా కూడా చూసుకుంటే ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ఎస్, క్యాపిటల్. ఎందుకంటే ప్రభుత్వం ఆస్తులు అనేది సృష్టిస్తుందంటే వ్యయం చేస్తున్నట్టే, ఆస్తులు అమ్ముకుంటుంది. ఇక్కడ ప్రభుత్వం తన వాటా అనేది ఏదైతుందో తను కోల్పోతుంది. భారీగా వస్తుందా లేదా? ప్రభుత్వ రంగ సంస్థల నుంచి గవర్నమెంట్ వచ్చేసి విత్డ్రా చేసుకుంటుంది తన వాటాని, తన స్టేక్ని ఏదైతే ఉందో ఉపసంహరించుకుంటే భారీగా ప్రభుత్వానికి రిసిప్ట్స్ వస్తాయి. అంటే ఆస్తులను కోల్పోతుంది. ఇక్కడ ఆస్తులు సృష్టిస్తుంది ఎక్స్పెండిచర్ ద్వారా, ఆస్తులను సృష్టిస్తుంది, ఇక్కడ ఆస్తులను కోల్పోతుంది, రివర్స్ అవుతుంది. సో డిస్ఇన్వెస్ట్మెంట్స్. ఇది కాకుండా ఇంకోటి ఏముంటుందమ్మా? లైక్ ఏదైతే మనం చెప్పుకున్నాం లోన్స్, రుణాలు, మరి అంతే కదా, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది తీసుకుంటుంది.
ఓకేనా, రుణాలు అనేది తీసుకుంటుంది. భారీ స్థాయిలో బారోయింగ్స్ అంటాం, వీటిని మార్కెటబుల్ లోన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ ఏమంటామో మార్కెటబుల్ లోన్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. మార్కెట్ రుణాలు అని చెప్పేసి అంటాము, రుణాలు అని తీసుకుంటుంది. ఎక్స్టర్నల్గా అంతర్గత రుణాలు ఉంటాయి, బాహ్య రుణాలు ఉంటాయి, ఇంటర్నల్ లోన్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ లోన్స్ ఉంటాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా రుణాలు అనేది కూడా తీసుకుంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్, లాంసమ్గా హ్యూజ్గా, కానీ దానికి కంపన్సేషన్గా ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేస్తుంది, వడ్డీ చెల్లింపులు. మళ్ళీ వడ్డీ చెల్లింపులు ఏంది, నెలవారీగా ఉంటాయి కదా. సో వడ్డీ చెల్లింపులన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. కానీ లోన్లు తీసుకునేటప్పుడు 1000 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు తీసుకునేటప్పుడు మాత్రం లోన్స్, అడ్వాన్సెస్, రిసిప్ట్స్ అన్నీ కూడా క్యాపిటల్ కిందకి వస్తాయి. కానీ ఆ యొక్క వడ్డీ చెల్లింపులు, ఎందుకంటే వడ్డీ అనేది చిన్న అమౌంట్స్లో ఉంటుంది కాబట్టి, స్మాల్ అమౌంట్స్లో ఉంటుంది కాబట్టి, అభివృద్ధికి సంబంధించినది కాదు కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఈ కేటగిరీ కిందకి వస్తుంది. మూడోది వచ్చేసి మీ అందరికీ కూడా తెలిసిందే సేవింగ్స్. ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క పొదుపు అనేది ఏదైతుందో ఆ సేవింగ్స్ అన్నీ కూడా మనకి క్యాపిటల్ రిసిప్ట్స్. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, మీ కుటుంబంలో చిన్న చిన్న మొత్తాల్లో మీరు నెలవారీగా 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000 అని సేవ్ చేసుకుంటూ పోతున్నారు. కానీ అది మెల్లమెల్లగా అక్యుములేట్ అయ్యి భారీగా 2 లక్షలు, 3 లక్షలు అవుతుందా లేదా? ఏదైనా ఇల్లు కొనాలనుకున్నప్పుడు, ఏదైనా అభివృద్ధి జరగాలంటే, మీ ఏదైతుందో కారు కొనాలన్నప్పుడు, ఇల్లు కొనాలన్నప్పుడు, ఫ్లాట్ కొనేటప్పుడు, హౌస్ కొనేటప్పుడు ఆబ్వియస్లీ సేవింగ్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా మనకి రిసిప్ట్స్ రూపంలో వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు. అండ్ ఇది కాకుండా ఈ యొక్క లోన్సే కాకుండా ఇంకొక 4వ అంశం దీనికి కనెక్టింగ్, 4th వన్, ఇది 1, 2, 3, 4th అనేది లోన్ రికవరీ. ఏమంటామా, లోన్ రికవరీ అనేది ఏదైతుందో అంటే పాత రుణాలు వచ్చేసి రికవరీ చేసుకుంటుంది. ఎలాగైతే ప్రభుత్వం రుణాలు తీసుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇతర దేశాలకి వాళ్ళు కూడా రుణాలు అనేది ఇస్తుంది, మంజూరు చేస్తుంది. మరి పాత బకాయిలు వాళ్ళ రాష్ట్రాలు కానీ కేంద్ర వేద దేశాలు కానీ తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తుందా లేదా? ఎస్, భారీగా లంసంగా చెల్లిస్తుంది. అంటే రుణాలు తీసుకునేటప్పుడేమో IMF, వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకునేటప్పుడేమో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, జికా బ్యాంక్ తీసుకునేటప్పుడు లోన్స్ అని చెప్పేసి అంటాం, అడ్వాన్స్ తీసుకుంటుంది, ఇది ఇన్కమింగ్. అట్ ద సేమ్ టైం రీపేమెంట్స్ అనేది ఏదైతుందో ఓకేనా, వాళ్ళు మిగతా దేశాలు అనేది తిరిగి చెల్లించేటప్పుడు ఏదైతుందో అది ఇన్కమింగ్ కిందకి వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది ఇన్కమింగే, ఇది కూడా ఇన్కమింగే. సో మిగతా దేశాలు తీసుకున్న రుణాల చెల్లింపులు కూడా ఇన్కమింగే, మన దేశం వేరే దేశం నుంచి తీసుకున్నా కానీ అది ఇన్కమింగ్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా రిసిప్ట్స్ అమ్మ, ఓకేనా, రసీదుల కింద వస్తాయి. మరి ఎక్స్పెండిచర్స్ ఏమొస్తాయి చెప్పండి? ఎస్, ఎక్స్పెండిచర్స్ అనేది ఏమొస్తుంది? ఆబ్వియస్లీ ఎక్స్పెండిచర్స్ అనేది ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పే కదా, లైక్ అసెట్స్ క్రియేషన్ అనేది ఏదైతే ఉందో, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది ఏదైతుందో, అభివృద్ధికి సంబంధించిన ఆ యొక్క ప్రాజెక్ట్స్ అనేది ఏదైతుందో ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏదైతుందో, మౌలిక సదుపాయాల కల్పన ఏదైతుందో, అండ్ లోన్స్ ఏమిస్తుందమ్మా, లెండ్ చేస్తుంది. ఇక్కడేమో లోన్స్ రికవరీ అన్నాం, ఇక్కడ ఇస్తేనే అక్కడ మనకి రికవరీ వస్తుంది. రుణాలు అనేది ఇస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో జనరలైజ్డ్గా చెప్పాను. సో ఇక్కడ అసెట్స్ అనేది క్రియేట్ అవుతాయి, ఇక్కడ అసెట్స్ అనేది లూజ్ అవుతాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెండిచర్ అనేది చేస్తుందన్న సంగతి కూడా గుర్తుపెట్టుకున్నామా. ఇలా భారీ స్థాయిలో ఉంటుంది, ఆస్తులకి సంబంధించింది ఉంటుంది, ఇవన్నీ కూడా క్యాపిటల్ బడ్జెట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆబ్వియస్లీ మీకు ఈ పాటికి కొంచెం క్లారిటీ అనేది వచ్చి ఉండాలి కదా, వాట్ ఈజ్ క్యాపిటల్ బడ్జెట్ అనేది. ఐ థింక్ యూ గాట్ సమ్ ఐడియా రిగార్డింగ్ దిస్ వన్. ఎందుకంటే మీకు బడ్జెట్ అనేది అర్థం అవ్వాలంటే ముందు బేసికల్గా దీని గురించి మనకు కొంచెం అవగాహన ఉండాలి. ఇది తెలుసుకోకుండా మేము డైరెక్ట్గా బడ్జెట్ చదువుతామంటే కుదరదు. సో నేను ఇప్పటి వరకు మీకు చెప్పింది వాట్ ఈజ్ రెవెన్యూ బడ్జెట్, వాటికి సంబంధించిన కాన్సెప్ట్, వాట్ ఈజ్ క్యాపిటల్ బడ్జెట్, వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్. అయితే మనం రెగ్యులర్గా డిస్కస్ చేసుకునే బడ్జెట్లో ఎలా ఉంటుందంటే అమ్మా, రిసీప్ట్స్ అని చెప్పేసి అంటాం. ఏంటంటాం, ఆ రసీదులు అనేది మనం ఎలా చెప్పుకుంటాము, రెవెన్యూ రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాం. ఏం రిసిప్ట్స్? రెవెన్యూ రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాము. క్యాపిటల్ మూలధనానికి సంబంధించిన ఆ యొక్క రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాం. అంటే క్యాపిటల్ బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్ సపరేట్గా చదువుకోము. ఏదైతే మనకు వచ్చే ఆదాయ మార్గాలు అనేది ఏదైతుందో, మనకు వచ్చే రసీదులు అనేది ఏదైతుందో అది పక్కనే చదువుకుంటాం. సో రెవెన్యూ అన్నానంటే మీరు గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ అని గుర్తుపెట్టుకోండి, నాన్ డెవలప్మెంట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ రిసిప్ట్స్ అన్నాను అంటే డెవలప్మెంట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి చాలు. లోన్లు తీసుకోవడము, ఓకేనా. సో ఇవన్నీ కూడా లోన్ రికవరీ. సో ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తుంటారమ్మా, క్యాపిటల్ రిసిప్ట్స్ కింద గుర్తుపెట్టుకోండి. అలా రెవెన్యూ రిసిప్ట్స్ అనేది ఒక తప్పక చదువుకుంటాము, అండ్ ఎక్స్పెండిచర్స్ అనేది ఏదైతుందో, వ్యయాలు అనేది ఏదైతుందో అలా మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది సపరేట్గా చదువుకుంటాము. ఏదైతే మనం చెప్పుకున్న రెవెన్యూకి సంబంధించిన వ్యయాలని సపరేట్ చదువుకుంటాము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏదైతుందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి మనం సపరేట్గా చదువుకుంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సెషన్ అంతా కూడా
ఇప్పుడు ఈ సెషన్తో బ్రేక్ ఇస్తున్నామా. సో నెక్స్ట్ సెషన్ అంతా కూడా చూసుకుంటే కంప్లీట్లీ దీనికి సంబంధించిన అంశాలు ఉంటాయి. హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. మొత్తం పూర్తి స్థాయిలో నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్లీ డాటా, కంప్లీట్లీ ట్రెండ్స్, కంప్లీట్లీ వాటికి సంబంధించిన అంశాలు ఉంటే కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. కాకపోతే ఇది అర్థమైతే అది చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇది అర్థమైతే నెక్స్ట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడతోని ఈ థర్డ్ సెషన్ అనేది మీకు కంక్లూడ్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ కంక్లూడింగ్ ద థర్డ్ సెషన్. ఈ థర్డ్ సెషన్ అనేది మీకు కంక్లూడ్ చేస్తున్నాను.